మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? మూసీ ప్రాజెక్టుపై మినిస్టర్స్ ఎందుకు గుస్సా అవుతున్నారు? సాగునీటి ఫైళ్లపై రేవంత్ కి ఉత్తమ్ కి మధ్య జరిగిన వారేంటి? కేబినెట్ మీటింగ్ కి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఎందుకు డుమ్మా కొట్టారు? మాస్ లీడర్ రాజగోపాల్ రెడ్డి ఆవేదనను రేవంత్ లెక్క చేయడం లేదా? అసలు రేవంత్ వర్సెస్ కాంగ్రెస్ అయినలా వార్ నడుస్తుందా? రేవంత్ దెబ్బకు కాంగ్రెస్ కనుమరుగవుతుందా? గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో మాటల యుద్ధం నడిచిందా? హే నువ్వెంత అంటే నువ్వెంత అనేలా వాయిస్ రేస్ చేశారా? అంటే అవుననే ఓ ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. రేవంత్ వర్సెస్ మంత్రులుగా మారిన రూమర్ ఇప్పుడు తెలంగాణ అంతా కోడెక్కుస్తుంది. అంతెందుకు, మంత్రులు కొట్టుకోలేదు కానీ అలాగే క్రియేట్ అయ్యిందని బోగట్టా. మూసీ పునర్జీవంపై రేవంత్ ఉత్తమ్ మధ్య వార్ జరిగిందట. అక్కడ మంత్రి ఉత్తమ్ అడిగిన ప్రశ్నలు చూస్తుంటే అసలు ప్రభుత్వంలో సమన్వయం ఉందా అన్న అనుమానం కలుగుతోందని తెలుస్తుంది. నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు, దీని వెనుక ఉన్న లెక్కలేంటని ఉత్తమ్ నిలదీస్తుంటే రేవంత్ రెడ్డి రియాక్షన్ విచిత్రంగా ఉందట. అంతలోనే మనం కూడా ప్రతిపక్షం భాషలోనే మాట్లాడుతున్నామని మరో సీనియర్ మంత్రి కౌంటర్ ఇవ్వటం చూస్తుంటే ప్రభుత్వం లోపలే రెండు వర్గాలు ఉన్నాయా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల అంచనాల ఫైళ్లపై అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సెక్రటరీల దగ్గరే ఫైళ్లు ఆగిపోతున్నాయి. అసలు మాకు రావటం లేదని ఉత్తమ్ గరం అవ్వగా దానికి సమాధానం చెప్పలేక అధికారులు తడబడ్డారట. ఫైనల్ గా 17వ తేదీన తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డి డెడ్ లైన్ పెట్టారంటే వ్యవహారం ఎంతో సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. వార్నింగ్ అలా ఉంటే సురేఖ ట్విస్ట్ తో రేవంత్ మిత్రపోయారట. విదేశీ పర్యటన నుంచి వచ్చిన మంత్రి కొండ సురేఖ కేబినెట్ మీటింగ్ కి ఎందుకు రాలేదని జోరుగా చర్చ నడుస్తుంది. జట్లాగాని అధికారికంగా చెబుతున్నా అసలు విషయం వేరే ఉందని పొలిటికల్ కారిడార్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను సంప్రదించలేదని మంత్రి సురేఖ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఓపెన్ గా సీఎం ని తప్పుపడుతుంటే ఇప్పుడు కొండ సురేఖ కూడా అదే బాటలో నడవడం తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుందని మంత్రుల శాఖల్లో సీఎం జోక్యం పెరిగిందని మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇప్పుడు అధిష్టానం దాకా ఫిర్యాదులు వెళ్తున్నట్టు టాక్. మొత్తంగా రేవంత్ వర్సెస్ మంత్రులు అన్నట్టుగా మారుతున్న ఈ రాజకీయం ఎటు దారితీస్తుంది? సీఎం మార్పు అనే ప్రచారం వెనుక ఉన్న నిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.